హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాబేజీకి కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. అలా 10 మినిట్స్ పాటు పక్కన ఉంచితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు కొద్దిగా తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ క్యాబేజీ పకోడీ రెడీ.